దేవుని అతి పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అనుదినము ఈ హోప్ ఫర్ టుడే వాక్యధానాలను మీరు అనుసరిస్తూ ఆధ్యాత్మిక అభివృద్ధి పొందుతున్నారని నమ్మి దేవాది దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాను. ఇది నా హోప్ ఫర్ టుడే వాక్యధానంలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. దేవునిని ఆశ్రయించుట అనేది విశ్వాస జీవితంలో అద్భుతమైనటువంటి విశ్వాసపు అనుభవం. దావీదు నిత్యము దేవుని ఆశ్రయించిన మీదట ఆశ్రయిస్తూ దేవుడిచ్చేటువంటి ఆలోచనలు అయితేనేమి, లేకపోతే దేవుడు తప్పించే అననుకూల పరిస్థితి నుంచి తప్పించే పరిస్థితులు అయితేనేమి, వాటన్నిటి నుండి ఆలోచిస్తూ దావీదు దేవుని గురించి మాట్లాడుతున్నటువంటి ఒక మాట కీర్తన గ్రంథం నుండి 9వ కీర్తన 10వ వచనాన్ని నేను చదువుతున్నాను. 10వ వచనం, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు. నీ దేవుడు, నీవు కలిగిన నీ దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే నిత్యము ఆయనను ఆశ్రయించగలిగే అనుభవాలు మనకు ఉన్నట్లయితే ఆయన విడువడు, ఎడబాయుడు, నిబ్బరము కలిగి ధైర్యం ఉండని ప్రోత్సహించినటువంటి ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మాటలతో పాటు దావీదు అంటున్నటువంటి మాట విడిచిపెట్టే దేవుడు కాదు. అయితే ఆయనను మనల్ని విడవకుండా ఉండాలి అంటే మనము ఆయనను ఆశ్రయించే వారంగా ఉండాలి. ఎప్పుడు ఆశ్రయించాలి అన్నప్పుడు ప్రతి పరిస్థితులకు అతీతంగా, పరిస్థితులు ఎలా ఉన్నా ఆయన ఆశ్రయించగలిగితే ఎవరు నిన్ను చేయి విడిచినా విడిచిపెట్టకపోయినా నీతో ఉంటానని, కలకాలం నీతో ఉంటానని వాగ్దానం చేసిన వారు ఉండొచ్చు. కానీ అననుకూల పరిస్థితి, లేకపోతే వారికి వ్యతిరేకమైన పరిస్థితి ఏదైనా వచ్చినప్పుడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవచ్చేమో, కానీ నిన్ను విడువని దేవుడు నీకున్నాడు. అయితే నీవు ఆయన ఆశ్రయించగలిగే అనుభవాల్లోనికి నిత్యము వెళ్ళగలిగినట్లయితే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. మరొకసారి ఆ మాట నేను చదువుతున్నాను. యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టువాడవు కావు. కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు. ఆయనను నమ్ముకొనగలిగే అనుభవాలు, ఆయనను ఎరిగే అనుభవాలు, ఎరుగుట అన్నప్పుడు ప్రతిదినము ఆయన శక్తిని ఆశ్రయించినప్పుడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఒకవేళ నేను ఒంటరిని, లేకపోతే నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, లేకపోతే నేను చాలా నిరాశ నిస్పృహకు గురయ్యాను అనేటువంటి పరిస్థితుల్లో నువ్వు ఉంటున్నట్లయితే, ఇదిగో నువ్వు ఎవరిని ఆశ్రయించకపోయినా దేవుని నువ్వు ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఎప్పుడు ఆశ్రయించాలి అన్నప్పుడు పరిస్థితులకు, లేకపోతే సమయానికి, లేకపోతే స్థలానికి పరిమితమైనటువంటి వాడు కాదు నీ దేవుడు. ప్రతి పరిస్థితుల్లో, ప్రతి సంఘటనలో, ప్రతి మూమెంట్లో మన లైఫ్లో ఆయన ఆశ్రయించదగిన దేవుడు. కనుక ఆయన ఆశ్రయించగలిగితే ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. కనుక ఒకసారి ఆలోచిద్దాం, నిజంగా దేవుని ఆశ్రయించగలిగే అనుభవాలు మనకు ఉంటున్నాయా? ఒకవేళ మనం ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నట్లయితే, ఒకవేళ ఏదైనా అపరాధ భావంతో నలిగిపోయిన స్థితిలో ఉంటున్నట్లయితే, ఇదిగో దేవుడు మరొకసారి ఈ వాక్యం ద్వారా మనల్ని పురికొల్పుతున్నాడు. ఆయన ఆశ్రయించు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు. దేవా నేను ఆశ్రయిస్తాను ప్రభువా, నీ మీద ఆధారపడతాను ప్రభువా అనేటువంటి ఒక ఆలోచన మన హృదయం నిండా నింపుకుంటూ ప్రతి పరిస్థితిలో ఆయన ఆశ్రయించగలిగితే అంతకంటే ధన్యకరమైనటువంటి జీవితం మరొకటి ఉండదు. ప్రార్థన చేద్దామా? మీరు ఎక్కడున్నప్పటికీ నాతో కలిసి ఏకీభవించాలని మనం చేస్తున్నాను. ప్రార్థన. కృపగలిగిన దేవా, మహోన్నతుడా, జీవము కలిగిన మా దేవా, నిన్ను ఆశ్రయించిన వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. దేవా నిన్ను ఆశ్రయించు వారిని నువ్వు విడిచిపెట్టే దేవుడు కాదు ప్రభువా. దేవా నిత్యము మిమ్మల్ని ఆశ్రయించగలిగే అనుభవాలు మాకు అనుగ్రహించమని మీ కృపగలిగిన హస్తాల్లోనికి మమ్మల్ని మేముగా సమర్పించుకుంటూ ఘనత మీకు మాత్రమే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. ప్రభు సన్నిధి నిత్యము మనకు తోడై ఉండును గాక. ఆమెన్.